జై శ్రీకృష్ణ. కృష్ణ చరితము మధుర సుధాభరితము, కృష్ణ చరితము మధుర సుధాభరితము. ముద్దుల కృష్ణుని మురళీధరుని గాథలెన్నెన్నో, శుభగాథలెన్నెన్నో. కృష్ణ చరితము మధుర సుధాభరితము. భగవద్బంధువులారా, జగద్గురువైన శ్రీకృష్ణ భగవానుని దివ్య పాదపద్మములకు అత్యంత భక్తి పారవస్యంతో నమస్కరిస్తూ శ్రీమన్నారాయణీయంలోని ఒక అద్భుతమైన శ్లోకంతో ఆ శ్రీకృష్ణ భగవాన్ని స్తుతిస్తూ మన యొక్క కొత్త అంశాన్ని ప్రారంభిద్దాం. మాయా విలాసహసితం స్వసితం సమీరో, జిహ్వాజలం వచనమీశా శకుంతపంక్తి. సిద్ధాదయః స్వరగణా ముఖరంధ్రమగ్నిః, దేవాభుజాః స్తనయుగం తవ ధర్మదేవ, స్తనయుగం తవ ధర్మదేవ. అంటే ఓ కృష్ణ, మాయ అనేది నీ దరహాసము, వాయువు నీ శ్వాస, జలము నీ నాలుక, ఆకాశంలో పక్షుల సమూహములు చేయు ధ్వనులు ఏవైతే ఉన్నాయో అవి నీ పలుకులు, సిద్ధులు దేవతల వాక్కులకు నీ స్వరగణము మూలము, అగ్ని అనేది నీ ముఖము, దేవతలే నీ భుజములు, ధర్మదేవత నీ వక్షస్థలము అని అర్థం. ఆహా! పోయిన వారం మనం శ్రీకృష్ణుడు మన్ను తిన్నాడని అన్న బలరాముడు తల్లి యశోదమ్మకు విన్నవించడం, కృష్ణుడు తన నోరు తెరిచి అండపిండ బ్రహ్మాండాలను చూపించడం, యశోదమ్మ దానికి దిగ్భ్రాంతి చెందడం, ఇంకా ఈ బాలకుడు సాక్షాత్తు మాకందరికీ ప్రభువైన ఈశ్వరుడు అని యశోదాదేవి స్తుతించడం, కృష్ణుడు వెంటనే మళ్ళీ వైష్ణవమాయను ఆవరింపజేసి దాంతో యశోదకు మోహం కప్పేసేటట్లు చేయడం, తర్వాత యశోదమ్మ వెంటనే అతడు తన కొడుకే అనుకుంటూ కన్నయ్యని ఒళ్ళో కూర్చోబెట్టుకుని బోల్డన్ని ముద్దులు పెట్టడం మొదలగు విశేషాలు చూశాం కదా. అయితే ఈరోజు అంశం ఏమిటంటే, అసలు ఆ నందయశోదల పూర్వజన్మ వృత్తాంతం ఏమిటి, వారు వారి పూర్వజన్మలో ఎవరు అనే విషయాలన్నీ తెలుసుకుందాం. పరీక్షిత్తు సుఖమహర్షి చెప్పిన శ్రీకృష్ణ లీలలన్నీ విని మిక్కిలి ఆశ్చర్యపోయాడు. యశోదమ్మ బాలకృష్ణుని అలా ముద్దు చేస్తుంది అని సుఖమహర్షి చెప్తుంటే అది విని పరీక్షణ మహారాజు ఈ విధంగా అడుగుతున్నాడు. జగదీశ్వరునకు చెన్నిచ్చు తల్లిగా ఏమి నోము నోచెనో నీ యశోద, పుత్రుడనుచు అతని పోషించు తండ్రిగా నందుడేమి చేసెనో నందితాత్మ. ఇక్కడ పరీక్షిత్తు సుఖమహర్షిని నందితాత్మ అని సంబోధిస్తున్నాడు. అంటే ఆనందంలో ఉండే ఆత్మ కలవాడు, అంటే ఆత్మ ఆనందంలో ఉంటుందట. ఎవరికి అంటే ఆ సుఖయోగికి, ఆ సుఖమహర్షికి. ఓ మునీంద్ర, నువ్వు ఆత్మానందం పొందినవాడివి. ఈ లోకాలన్నిటికీ భగవంతుడు ప్రభువు అయిన శ్రీకృష్ణునికి పాలిచ్చి పెంచే తల్లిగా జన్మించడానికి యశోదాదేవి పూర్వజన్మలలో ఏమి నోములు నోచిందో కదా. అలాగే ఆ శ్రీహరిని పోషించే తండ్రిగా పుట్టడానికి నందగోపుడు ఏమి తపస్సులు చేశాడో. ప్రపంచంలో ఇంతటి గొప్ప అదృష్టాన్ని పొందిన యశోదానందుల వంటి భార్యాభర్తలు ఎవరైనా ఉంటారా? ఆ నంద యశోదలది ఏమి అదృష్టము, ఏమి అదృష్టము! వారిద్దరూ ఏమి పూజ చేశారు, వారు ఏ పూజ చేస్తే కృష్ణుడు వారికి ఇలా కొడుకుగా పుట్టాడు అని వివరంగా చెప్పు మహానుభావ అని పరీక్షిత్తు సుఖమహర్షిని అడుగుతున్నాడు. ఇంకా ప్రబ్బిన భక్తిని హరిపై కబ్బంబులు చెప్పి కవులు కైవల్యశ్రీకిన్ అబ్బుదురట హరిపోషణ మబ్బిన తల్లిదండ్రులెచ్చటి కబ్బుదురో తుదిన్. అంటే ఎంతోమంది కవీశ్వరులు పండితులు అత్యంత భక్తితో శ్రీ మహావిష్ణువుని స్తుతిస్తూ
కావ్యాలు గ్రంథాలు రాసి మోక్షానికి లక్ష్మీ కటాక్షానికి పాత్రులవుతున్నారు కదా. మరి ఆ విష్ణుమూర్తినే కని పెంచి పోషించే అదృష్టానికి నోచుకున్న తల్లిదండ్రులు మరి ఏ లోకానికి చేరుతారో కదా అని పరీక్షిత్ మహారాజు అడుగుతుంటే ఆ సుఖమహర్షి ఇలా అంటున్నాడు. అవనీస విను, ద్రోణుడను వాడు వసువుల యందు ముఖ్యుడు, ధరయతని భార్య. వారినిద్దర బ్రహ్మ వసుధపై జన్మించుడంచు పంపిన వారలతని చూసి విశ్వేశ్వరుండైన విష్ణుసేవారతి మాకిచ్చితేనిని మహిజనుంతుము అనవుడు. అట్లకాక అనియే వేల్పుల పెద్ద యా ద్రోణుడి నందుడై జనించే. ధర యశోదయ్యే ధనుజేంద్రవేర్యు కమలగర్భు మాట గారవించి తల్లిదండ్రులనుచు తగవారి మన్నించే అధిక భక్తితోడా అలరినట్లు. ఓ రాజా, బ్రహ్మగారు భూదేవికిచ్చిన మాట ప్రకారం కృష్ణ పరమాత్మ భూమి మీద అవతరించే ముందు దేవతలను తమ అంశలతో భూమి మీద ఆవిర్భవించమన్నాడు కదా. అలా బ్రహ్మగారి దగ్గర ఉండే వసువులలో ప్రముఖుడైన వాడు ద్రోణుడు. ద్రోణుడి భార్య ధర. బ్రహ్మగారు వీరిద్దరిని పిలిచి శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణుడిగా భూమిపై ఆవిర్భవిస్తున్నాడు అని వారిద్దరినీ భూలోకంలో జన్మించమని ఆదేశించాడు. అయితే విశ్వేశ్వరుడైన విష్ణుమూర్తిని సేవించే భాగ్యం ప్రసాదించినట్లయితే మేము భూమిపై అవతరిస్తాము. అంతేకాకుండా దయచేసి మాకొక వరమును ఇయ్యవలసింది స్వామి అంటూ భూమి మీద అవతరించిన కృష్ణ పరమాత్మని మా కొడుకుగా లాలించి పెంచి పోషించేలా మాకు వరమును ఇవ్వవలసింది అని ఆ దంపతులు కోరారు. బ్రహ్మదేవుడు అలాగే అని అనుగ్రహించాడు వారిని. ఆ ద్రోణుడు అనే వసువే ఈ నందుడుగా జన్మించాడు. ధరాదేవి అనే వసువే యశోదమ్మ. శ్రీమన్నారాయణుడు కూడా బ్రహ్మదేవుని మాట మన్నించి ఆ దంపతులను తల్లిదండ్రులుగా అంగీకరించి ఎంతో భక్తితో సంతోషంతో గౌరవించాడు. అదే సమయంలో మధురానగరంలో దేవమీఢుడు అను ఒక మహారాజు ఉన్నాడు. కృష్ణవంశం వాడు. అతనికి 2 భార్యలున్నారు. వారిలో ఒక ఆమె క్షత్రియ వంశానికి చెందింది. మరి ఇంకొక వనిత వైశ్య వంశానికి చెందింది. క్షత్రియ వనితకు సూరసేనుడు, వైశ్య స్త్రీకి పర్జనుడు అనేవారు జన్మించారు. సూరసేనుడి కుమారుడే వసుదేవుడు. మరి పర్జన్యుని కుమారుడు నందుడు. దాని ప్రకారం వారు భూమిపై యశోదానందులుగా జన్మించి కృష్ణ పరమాత్మకు తల్లిదండ్రులుగా ప్రవర్తించారు. ఎందుకంటే ఈ ద్రోణుడు అతని భార్య అయిన ధరాదేవి భగవంతుని ప్రసన్నుని చేసుకొనడానికి తపస్సు చేశారు. మరుజన్మలో వారికి భగవంతుడు పుత్రుడవుతాడని అప్పుడే బ్రహ్మదేవుడు వరమిస్తాడు. ఆ వరప్రభావంతో మరుజన్మలో ద్రోణుడు ధరాదేవి నంద యశోదలుగా జన్మిస్తారు. శ్రీకృష్ణుడు ఆ దంపతులకు వారికి పుత్రుడుగా జన్మిస్తాడు. అసలు వీరే నంద యశోదలుగా ఎందుకు అవతరించారు అనడానికి కూడా ఒక నేపథ్యం ఉంది. అదేమిటంటే భర్త ద్రోణుడు సకల శాస్త్ర పారంగతుడు. బ్రాహ్మీ ముహూర్తంలో లేచి నిత్యానుష్ఠానములు చేసుకుని పట్టణంలో భిక్షాటన చేసి ఆ వచ్చిన దానిని అతిథులకు అభాగ్యులకు నివేదించిన తర్వాత మాత్రమే మిగిలింది ఆ దంపతులు ప్రసాదంగా స్వీకరించేవారు. మిగలని నాడు కేవలం జలంతో బ్రతికేవారు వారు. ఒకసారి వారి ఆశ్రమానికి వారిని పరీక్షించడానికి పార్వతీ పరమేశ్వరులు వృద్ధ దంపతులుగా రాగా శ్రీహరి వారి కొడుకు రూపంలో వస్తాడు. కొడుకు రూపంలో ఉన్న ఆ శ్రీహరి మూర్ఛతో పడిపోతాడు. అప్పటికి భర్త భిక్షకెళ్ళి తిరిగి రాలేదు. ఎప్పుడూ బయటికి వెళ్ళని ధరాదేవి పట్టణంలోని అంగట్లో సరుకులు తేవడానికి వెళ్తుంది. తన వద్ద మాంగళ్యం తప్ప ధనం లేదని 3 అతిథులకు సరిపడా దినుసులు ఇమ్మని ఆ దుకాణదారుని అడుగుతుంది. కానీ ధనము లేదు కాబట్టి ఆమె అందాన్ని అడుగుతాడు ఆ దుకాణదారుడు. అప్పుడు ఆమె అక్కడ ఉన్న ఒక కత్తిని తీసుకొని తన వక్షస్థలాన్ని కోసి వానికి సమర్పిస్తుంది. రక్తధారలతో ఇంటికి చేరి అతిథుల పాదాలపై పడగా పార్వతీ పరమేశ్వరులు శ్రీ మహావిష్ణువు తమ నిజ స్వరూపాలతో ఆమెకు ప్రత్యక్షమై ఆమెను పూర్వస్థితికి తీసుకువస్తారు. శ్రీహరి ఆమె రక్తధారకు బదులుగా మరుజన్మలో అపారమైన క్షీరధారను ఇస్తానని, తానే శిశువుగా ఆ క్షీరాన్ని స్వీకరిస్తానని మాట ఇస్తాడు. అలా ఆ దంపతులే నందయశోదలుగా ద్వాపరయుగంలో జన్మిస్తారు. అసలు ఎవరికి భగవత్ కథలయందు ఆసక్తి కలుగుతుంది అంటే సత్వగుణం ఉన్నవారికట. మరి ఆ సత్వగుణం ఎలా వస్తుంది అంటే ఎన్నో జన్మల పుణ్యం వలన వస్తుంది. మరి ఆ పుణ్యఫలం ఎలా కలుగుతుంది అంటే నిరంతరం భగవన్నామ స్మరణం వల్ల కలుగుతుందట.
అందుకనే ఈ సందర్భంగా ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ నామాలన్నీ అర్థం వచ్చి ఒక పరమోత్కృష్టమైన శ్లోకం ఒకటి చెప్పుకుందామా? నమామి సచ్చిదానందం భక్తాన్ స్వాత్మ నికర్షకం కృష్ణం నవఘనశ్యామం భక్త పాపాది కర్షణం అని ఈ శ్లోకాన్ని నిత్యం ధ్యానం చేయండి. లేదా అచ్యుత అనంత గోవింద అని నిరంతరం మనసులో స్మరణ చేస్తూ ఉండండి. అంతే. ఈ విధంగా ఆ శ్రీకృష్ణుని లీలలను, వైభవాలను, ఆయన తత్వాన్ని మనం లేశమాత్రమైనా తెలుసుకున్నందుకు భక్తవత్సలుడైన ఆ శ్రీకృష్ణ పరమాత్మ తన కృపాకటాక్ష వీక్షణములు మన మీద కూడా తప్పక ప్రసరిస్తాడని ఆశిస్తూ ఆ శ్రీకృష్ణ భగవాన్ని దివ్యమంగళ రూపాన్ని వచ్చే వారం దాకా మనసు నిండా నింపుకొని ఆయన్ని మళ్ళీ మళ్ళీ స్మరించుకుంటూ మనసు పులకరింపజేసుకుంటూ మనం మరొక కొత్త అంశంతో వచ్చే వారం కలుద్దామా? అంతవరకు సెలవు. సర్వే జనా సుఖినో భవంతు. జై శ్రీకృష్ణ.